హలో ఫ్రెండ్స్, ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నవారు 6వ తరగతి మమకారం పాఠం నుంచి కంటెంట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమకారం పాఠ్యభాగం ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్తం, భాషాభిరుచి. ఇందులో ఉండే పాత్రలు: రాజు కథకుడు, సీత సీత రాజు భార్య, సుగుణ రాధ సీత చెల్లెలు, సత్యం రాజు స్నేహితుడు, బుజ్జి చిన్న సత్యం కొడుకులు. చూడడం ఉద్దేశం చూసినట్లయితే, మరి అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాధించడం సరికాదు. మరి వాడదగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఈ పాఠం రాసింది చిలుకూరి దేవిపుత్ర. కాలం 24/4/1952 నుంచి 18/10/2016. మరి జన్మస్థలం చూసినట్లయితే అనంతపురం జిల్లా కాలువపల్లె. కథా సంపుటాలు: ఏకాకి, నౌకచప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు. చూడండి, 6 గ్లాసులు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అలాగే నవలలు: అద్దంలో చందమామ పంచమం. ఈయన పురస్కారాలు: 1996లో పంచం నవలకు అమెరికా అసోసియేషన్ వారి నవలకు కోట్ల తృతీయ బహుమతి. అలాగే 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మ పురస్కారం, 2001లో చాసో సాహిత్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. మరి ఈ పాఠం యొక్క ముఖ్యమైన కంటెంట్ ఏంటంటే, ప్రస్తుతం పాఠం మమకారం వీరు రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటంలోనిది. ఎండాకాలం సెలవులో కానీ సీత తన పిల్లలతో పాటు మరి పుట్టింటికి ఏ ఊరు వెళ్ళింది అంటే బళ్ళారికి వెళ్ళింది. సీత చెల్లెలు సుగుణ రాధ. మీ పిల్లలు మనస్తత్వాలు వరుసలు గమనించారా? తెలుగు రచనలు పిలిపించండి అని సీత భర్త రాజు అన్నాడు. రాజుకు మంచి మిత్రుడు సత్యం మడకశివరలో ఉంటాడు. స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. సత్యం గుంటూరులో ఉన్న ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో BA చదివాడు. సత్యం పెళ్లి చేసుకున్న అమ్మాయి బెంగళూరులో ఇంగ్లీష్ దొరసానులు పెంపకంలో పెరిగిన మలయాళ స్త్రీ. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సత్యం పెళ్లి చేసుకున్న అమ్మాయి బెంగళూరులో ఇంగ్లీష్ దొరసానులో పెంపకంలో పెరిగిన మలయాళ స్త్రీ. అలాగే సత్యంకు 2 కొడుకులు. పెద్దోడి పేరు బుజ్జి, 6 సంవత్సరాలు. చిన్నోడి పేరు చిన్న, 5 సంవత్సరాలు. నాకు తెలుసు నువ్వు రాజుమామ అని సత్యం పిల్లలు అన్నారు. ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుందాం. మన భాషని, సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం అని ఎవరు అన్నారు? సత్యం. రాజుది ఏ ఊరు? అనంతపురం. ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా ఒకసారి 1-2 సార్లు చూడండి. ఇందులో ఉంటే అర్థాలు, ఇంపార్టెంట్ అర్థాలు: తేటతెల్లం అంటే స్పష్టం, జీవనశైలి అంటే బతికే పద్ధతి. మరి ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.